చూద్దామండి. సుజాత ఈమెయిల్ ద్వారా మహానుభావుడైనటువంటి భీష్ముడు ఉన్నాడు. ఆ భీష్మ పితామహుడు జీవితంలో సుఖం అనేది ఏనాడు పాపం ఎరగడు. వివాహాన్ని త్యజించాడు నాన్న ఆనందం కోసం. రాజ్యం అక్కర్లేదన్నాడు కేవలం నాన్న పెళ్లి కోసం. తన కళ్ళ ముందు పుట్టినటువంటి ఆ కౌరవులు అందరూ కౌరవులే. పాండురాజుని వేరు చేస్తూ పాండవులు అని ధృతరాష్ట్రుడి పేరు పెట్టాడు. తన కళ్ళ ముందు పుట్టినటువంటి కౌరవులు పాండవులు కలిసి ఉంటారేమో అని అనుకుంటే విపరీతమైనటువంటి ద్వేషం పుట్టి కౌరవులకి పాండవుల మీద ఎప్పుడూ కాలు దువ్వుతూనే ఉండేవారు. ద్రౌపది వస్త్ర అపహరణాన్ని స్వయంగా తాను చూసినటువంటి దారుణ స్థితి ఆయన జీవితంలో. అంచేత ఒకటే అనుకున్నాడు, నేను ఎంత ప్రయత్నించి దేన్ని ఆపలేను కాబట్టి పరమేశ్వర అనుగ్రహం కోసమే నేను ప్రార్థించాలి అని అనుకున్నాడు. అంబ అనే పేరు కలిగిన కాశీరాజపుత్రికని విచిత్రవీరుడికి ఇచ్చి వివాహం చేద్దామని అనుకుంటే కుదరలేదు. అంబ వేరొకరిని ఇష్టపడి ఉంది కాబట్టి ఆ అంబని ఆ ఇష్టపడ్డటువంటి ప్రియుని దగ్గరికి పంపిస్తే నువ్వు స్వయంగా అక్కడికి వెళ్ళి తర్వాత ఉండి ఇక్కడ వచ్చావను నా దగ్గరికి, నేను నిన్ను స్వీకరించను అన్నాడు. అప్పుడు అంబ అడిగింది, నా వివాహాన్ని చెడగొట్టింది నువ్వు కదా, నువ్వు నన్ను పెళ్ళాడు అంది. నేను వివాహాన్ని చేసుకోనని ప్రతిజ్ఞ చేశాను అన్నాడు. నేను శిఖండి రూపంలో స్వయంగా అక్కడ యుద్ధరంగంలో వచ్చి మొత్తం నీ యుద్ధాన్ని ఆపు చేస్తాను. భీష్ముడు అనుకున్నాడు, జీవితం అంతా కష్టాలమయం, ఈ కష్టాల నుంచి దాటించగలిగిన వాడు పరమాత్ముడు ఒక్కడే నిర్ణయించుకుని ఆ పరమాత్మలో అలా లీనమైపోయాడు. ఆయన విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించి. అటువంటి భీష్ముడు ఈ రథసప్తమికి మరునాడు, అంటే భీష్మ అష్టమి అంటారు దాన్ని, మాఘమాసస్య చాష్టమ్యాం శుక్లపక్షే చ పార్థివ ప్రాజాపత్యే చ నక్షత్రే మత్స్యం ప్రాప్తే దివాకరే. అలా ఆయన లీనమైపోయాడు. ఆ భీష్మ అష్టమి ఏదైతే రాబోతుందో ఆ భీష్మ అష్టమి నాడు ఆ మహానుభావుడు ఏ భీష్మాచార్యుడు ఉన్నాడో ఆయన రథాన్ని స్వయంగా మనకి గుర్తు చేయిస్తూ రేపటి రోజున ఇది చెయ్యాలని చెప్పి చిక్కుడికాయలతో చక్కగా 4 వైపులా పూచిక పొలని దాంట్లో గుచ్చి చిన్న రథాన్ని తయారు చేసి దాంట్లో భీష్మ పితామహుడు ఉన్నట్టుగా భావించి ఆ నమస్కారాన్ని చేసి అనేకమైనటువంటి నైవేద్యాలని సమర్పిస్తారు. అది ఒకటి. 2 సప్తసప్తిర్మరీచిమాన్. సూర్యుడికి 7 గుర్రాలు ఉంటాయి, కానీ 7 గుర్రాలకి కలిపి ఉండేటటువంటి పేరు సప్తి అని. అటువంటి 7 గుర్రాల మీద అలా నిరంతరం ప్రయాణం చేస్తూ ఏ విధమైన శారీరక శ్రమ లేనటువంటి భీష్మాచార్య అదే విధమైనటువంటి రథంతో నా బుద్ధిలో కూడా అలా నువ్వు ప్రయాణిస్తూ, ఇది తూర్పు ఇది పశ్చిమం, నువ్వు ఎలా ఆకాశ మార్గంలో తూర్పు నుండి పశ్చిమం వరకు ప్రయాణిస్తూ ఉంటావో ఈ తూర్పు నుండి ఈ పశ్చిమం వరకు ఇలా నువ్వు ప్రయాణిస్తూ నాకు నిరంతరం బుద్ధి సరైనటువంటి విషయాల్లో మాత్రమే ప్రవర్తించేలా, దురాలోచనలు రాకుండా ఉండేలా చేయవలసిందని ప్రార్థిస్తూ అదిగో ఆ చిక్కుడుకాయల రథాన్ని ఏర్పాటు చేస్తారు. ఎప్పటి నుంచో మనం అనుకుంటూనే ఉన్నాం, ఏ పర్వదినం చేసుకున్నా ఆధ్యాత్మిక విశేషంతో పాటు ఆరోగ్య రహస్యం ఉంటుంది అని. రథసప్తమి దాటిన తర్వాత చిక్కుడుకాయల్ని తినకూడదు, అంచేతనే చిక్కుడు పాదుల్ని ఆవేళ తీసేస్తారు, అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అంచేత చిక్కుడు పాదుల్ని తొలగించేటటువంటి రోజుగా కూడా దీన్ని చెప్తూ చిక్కుడుకాయలతో రథాన్ని ఏర్పాటు చేసి దాన్ని సూర్య రథంగా భావించి దానిలో సూర్యుడినట్టుగా భావించి ఆ నైవేద్యాలను సమర్పిస్తారు రథ సప్తమి నాడు. ఈవేళ ఉదయం అంటే సూర్యోదయ కాలానికి ముందే స్నానం చేసేటప్పుడు యద్యజ్జన్మకృతం పాపం మయా జన్మసు సప్తసు తత్తజ్జన్మకృతం పాపం హరమే రథసప్తమి
రథసప్తమి, ఓ రథసప్తమి, నేను వెనుక 7 జన్మల్లో ఏ పాపాలని తెలియక చేశానో, తెలిసి పాపం చేస్తే శిక్ష అనుభవించాలి, తెలియకుండా చేసున్నాను, ఆ 7 జన్మల పాపాన్ని తొలగించవయ్యా. ఈ రథసప్తమి అనే నీ పుట్టినరోజుని నేను శాస్త్ర ఉక్త విధానంతో చేస్తున్నాను కాబట్టి అని ప్రార్థిస్తూ అలా స్నానాన్ని చేస్తారు. స్నానం చేసేటప్పుడు కూడా సూర్యుని పేరిట ఉండేటటువంటి అర్కపత్రం అంటే జిల్లేడాకుని ఇక్కడొకటి, 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 దాని మీద అర్కఫలం, ఇక్కడో రేగిపండు, ఇక్కడో రేగిపండు, ఇక్కడో రేగిపండు, అంటే జిల్లేడాకు రేగిపండు, జిల్లేడాకు రేగిపండు, జిల్లేడాకు రేగిపండు, ఒక మునక వేస్తారు. మళ్ళీ జిల్లేడాకు రేగిపండు, జిల్లేడాకు రేగిపండు, జిల్లేడాకు రేగిపండు, ఇంకో మునక, అప్పటికి 6 జిల్లేడాకులు, 6 రేగిపళ్ళు. చిట్ట చివరి మునక 1 జిల్లేడాకు, 1 రేగిపండు పెట్టుకుని అర్క నీ పేరు కలిగినటువంటి ఆకుసుమ జిల్లేడాకు, అర్క ఫలం నీ పేరు కలిగినటువంటి పండు సుమ రేగిపండు. రేగిపండు పరిమాణంలో సూర్యునిలా గుండ్రంగా ఉంటుంది, రేగిపండు రంగులో సూర్యునిలా ఎర్రగా ఉంటుంది, రేగిపండులో గుజ్జు ఉంటుంది, సూర్యునిలో కూడా అట్లాగే ఉంటుంది. అంచేత నేను నీ పేరిట పత్రాన్ని, నీ పేరిట ఫలాన్ని నా 2 భుజాల మీద, నా శిరస్సు మీద పెట్టుకుని చక్కనైనటువంటి నదిలోనూ చెరువులోనూ స్నానాన్ని చేస్తున్నాను అని అలా స్నానం చేసి, సూర్యభగవానుడా, ఆ ఉదయిస్తున్నటువంటి వేళ కొద్దిగా పైకి వచ్చేటటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు నన్ను ఏ విధమైనటువంటి దోషము పాప విధానము లేకుండా ఉండేలా రక్షించవలసిందని చేయడం దానిలోని అర్థం. చాలా గొప్పగా